హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే నేను దొండకాయతో ఒక కర్రీ చూపిస్తున్నానండి. ఇది మసాలా దొండకాయ అనమాట. మీరు రెగ్యులర్గా ఫ్రైస్, పులుసులు ఇలా చేసుకొని బోర్ కొడితే దొండకాయతో కంపల్సరీ ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, అదేవిధంగా చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకు లేటు, వీడియో చూసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఒక కళాయి పెట్టేసుకున్నాము. దీనిలో మనం మసాలా కోసం ముందు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఫస్ట్ నేను పల్లీలు వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ అనమాట. ఒక పావు కేజీ దొండకాయలకైతే ఇది గ్రేవీ సరిపోతుంది. మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో పల్లీలు అయితే కొంచెం రోస్ట్ చేయాలి లైట్గా. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఈ ప్లేస్లో నువ్వులు వేసుకోవచ్చు, 2 స్పూన్స్. నువ్వులు లేకపోతే గసగసాలు వేసుకోవచ్చు. నేనైతే గసగసాలు వేసానండి. మంచి రిచ్గా ఉంటుందన్నమాట గసగసాల వల్ల. మీకు గసగసాలు అవైలబుల్ లేకపోతే నువ్వులు వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. దానిలో కొంచెం లవంగాలు ఒక 3, యాలక్కాయలు 2, చెక్క ఒక 2 పీసులు, అవి వేసుకొని మొత్తం వేపుకుంటున్నాం అన్నమాట. ఇది డ్రై రోస్టే చేయాలండి, ఆయిల్లో చేయకూడదు. సో ఇదైతే మంచిగా వేపుకొని దీన్ని చల్లార్చుకొని పొడి చేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత అయితే ఫస్ట్ ఒక ఆయిల్ వేసానండి. ఆయిల్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినుములు, మినపప్పు అండ్ శనగపప్పు, ఇవి వేసుకొని వేపుకోవాలి. ఫస్ట్ నార్మల్ కర్రీ లాగా ఎలా చేస్తామో అలానే అన్నమాట. సో నేను వేస్తున్నాను శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది లేదండి, అందుకే వేయలే. మీరైతే వేసుకోండి కొంచెం పోపులో. తర్వాత దీనిలో ఇప్పుడు ఇవి కొంచెం వేగగానే మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఆనియన్స్ అవి పొడుగ్గా కోసిన ప్రాబ్లం లేదండి. దొండకాయలు కూడా మనం పొడుగ్గానే కోస్తాం కాబట్టి. లేదంటే దొండకాయలు మీరు వంకాయలను అయితే ఎలా అయితే 4గా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టం. సో ఇది కొంచెం వేగంగానే నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత దొండకాయలు అనేది వేయాలి. ఈ దొండకాయలు నేనైతే ఇలా కట్ చేశానండి. లేదంటే మీరు గుత్తి వంకాయలాగా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం ఉడకటం లేట్ అవుతుందని నేను సన్నగా కట్ చేశాను అనమాట. దీనిలో నేను వేగటానికి ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే దొండకాయలు కూడా మగ్గాలి కాబట్టి 2 కలిపి మగ్గుతాయి, ఒకేసారి వేయచ్చు. తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మళ్ళీ మగ్గనిస్తున్నానండి. కంపల్సరీ కొంచెం వేయాలి, మరీ ఎక్కువ వేసుకోమాకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఇది కొంచెం మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో టమాటాలను యాడ్ చేస్తున్నాను. ఒక 2 చిన్న టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసానండి. ఇవి కూడా మొత్తం మనకి మగ్గాలి. సో మనకి దొండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం చక్కగా వేగాలన్నమాట. వేగిన తర్వాత కారం అనేది యాడ్ చేయాలి. కారం అయితే మీకు కారం బట్టి వేసుకోండి. ఇదైతే నాకు చాలా స్పైసీగా ఉంటుంది, అందుకే నేను 1/2 స్పూన్ కన్నా ఎక్కువ వేయట్లేదు. మా కారం చాలా చాలా స్పైసీగా ఉంది, సో అందుకే తక్కువ వేస్తున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి, ఓకే? ఇది కూడా మగ్గనిద్దాం. అన్నీ కలిపి బాగా మగ్గాలన్నమాట. సో చూసారు కదా, ఇలా మంచిగా వేగిపోయింది. వేగిన దాంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో మగ్గాలన్నమాట ముక్కలకి. మగ్గిన తర్వాత దీనిలో మనం నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తాము. ఆ పేస్ట్లోనే కొంచెం అది ఉంటుంది కదా మిక్సీ జార్లో, దానిలో వాటర్ పోసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీకి ఎంత వాటర్ అయితే పడుతుందో గ్రేవీ లాగా అంతా చూసుకొని పోసుకోవటమేనండి, కొలతేం లేదు. సో ఇది కూడా మనం ఆయిల్లో మగ్గాలన్నమాట. కొంచెం నూనె బయటకు తేలిందాకా ఉడకనిస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో రెడీ అయిన కర్రీలో కొత్తిమీర, కరివేపాకు పైన వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో చూసారు కదా, ఎంతో సింపుల్ అయిన కర్రీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొత్తగా తినాలనిపించినప్పుడు ఈ కర్రీని ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.